ఈరోజు ఆర్బీఐ గవర్నర్, మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ శక్తికాంత్ దాస్ మానిటరీ పాలసీకి సంబంధించి కొన్ని రేట్స్ ప్రకటించారు. 11th కాన్సిక్యూటివ్ టైం రెపో రేట్ చేంజ్ చేయలేదు. 6.5% రెపో రేట్ మనకు కంటిన్యూ అవుతుంది. రెపో రేట్ అంటే బ్యాంక్స్కి ఆర్బీఐ ఏ రేట్కి అయితే ఇంట్రెస్ట్ ఇస్తుందో దానే రెపో రేట్ అంటాం. ఇంట్రెస్ట్ అట్ విచ్ ద సెంట్రల్ బ్యాంక్ గివ్స్ లోన్స్ టు కమర్షియల్ బ్యాంక్స్ దాన్నే రెపో రేట్ అంటాం అనమాట. 11 సందర్భాల్లో అంటే ఇది 11వసారి మానిటరీ పాలసీ కమిటీ సేమ్ రెపో రేట్ మెయింటైన్ చేయడం 6.5% అనమాట. తర్వాత జీడిపి గ్రోత్ ఏదైతే మానిటరీ పాలసీ కమిటీ ఇంతకుముందు ప్రొజెక్ట్ చేసిందో 7.2%, అది ఇప్పుడు సైజ్ డౌన్ చేసింది. జీడిపి గ్రోత్ అంత ఉండదు, 6.6% జీడిపి గ్రోత్ అని చెప్పి మానిటరీ పాలసీ కమిటీ ప్రొజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది అనమాట. తర్వాత ఇన్ఫ్లేషన్, ఈ ఫిజికల్ ఇయర్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేది 4.8% ఉంటుందని చెప్పి మానిటరీ పాలసీ కమిటీ ప్రొజెక్షన్ తెలియజేసింది అనమాట. వీటన్నిటితో పాటు మానిటరీ పాలసీ కమిటీ క్యాష్ రిజర్వ్ రేషియో 4.5% నుంచి 4%కి తగ్గించింది. మామూలుగా బ్యాంక్స్ అని కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర క్యాష్ కొంత పెట్టాలి, దాన్ని సిఆర్ఆర్ అంటాం అనమాట. దాన్ని 4.5% నుంచి 4%కి తగ్గించింది. దీనివల్ల బ్యాంక్స్ దగ్గర డిస్పోజల్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి, మనీ సర్క్యులేషన్ పెరుగుద్ది మార్కెట్లో. ఇన్ఫ్లేషన్ సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ ఒక టార్గెట్ పెట్టుకుంది. అప్పర్ టాలరెన్స్ లిమిట్ 6%, లోయర్ టాలరెన్స్ లిమిట్ 2%, దానిలో టార్గెట్ ఇన్ఫ్లేషన్ 4% అనమాట. ఇది మార్చి 31, 2026 వరకు కూడా ఇది ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ మానిటరీ పాలసీ కమిటీకి. ఈ ఫిజికల్ ఇయర్లో ప్రొజెక్టెడ్ ఇన్ఫ్లేషన్ 4.8% అని చెప్పి మానిటరీ పాలసీ కమిటీ తెలిపింది. మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. దాంతోపాటు డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ నుంచి నామినేట్ చేయబడిన ఒక ఆఫీసర్, దాంతోపాటు బ్యాంకింగ్, ఫినాన్స్, ఎకనామిక్స్లో ఎక్స్పర్ట్స్ 3 కూడా గవర్నమెంట్ దీనిలో అపాయింట్ చేస్తారనమాట. మొత్తం మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. సాధారణంగా మానిటరీ పాలసీ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీని రివ్యూ చేయాలి. అండ్ కనీసంగా సంవత్సరానికి కనీసం 4 సార్లు ఈ రివ్యూస్ జరగాలన్నమాట. వీటన్నిటితో పాటు మానిటరీ పాలసీ కమిటీ ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ఫినాన్షియల్ సర్వీసెస్, ముఖ్యంగా ఈ మధ్య మనం గమనిస్తే రకరకాల డిజిటల్ అరెస్ట్లని, డిజిటల్ ఫ్రాడ్లని, మనుషుల దగ్గర నుంచి ఫినాన్షియల్ సర్వీసెస్లో వాళ్ళ డీటెయిల్స్ లాక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా డీప్ ఫేక్ అని రకరకాల టెక్నాలజీస్ ద్వారా ఈ డిజిటల్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద ఒక కమిటీ వేసింది ఆర్బీఐ.